హలో అండి, అందరికీ నమస్తే. ఇది సండే రోజు వీడియో. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయిందండి. సూర్యకిరణాలు చూడండి భలే పడుతున్నాయి. పొద్దున్నే ఎండ వచ్చేసిందండి. మనం దేవుడి దగ్గర అది అలంకరణకి వాడతాం కదా పువ్వులు, అవి ఫ్రెష్గా ఉంటాయి, పాడై బుద్ధి కాదు. వాటిని ఏం చేస్తారంటే ఇలాగా ఒక బౌల్లోని వాటర్ పోసి ఇలాగా అందంగా అలంకరణ చేసుకొని ఎక్కడైనా ఒక చోట పెట్టుకుంటే అవి చాలా అందంగా ఉంటాయి. చూడ్డానికి కూడా మనకి అయ్యో పాడేయాలని అని బెంగ కూడా ఉండదు. నేనైతే ఇట్లా చేస్తూ ఉంటాను. దేవుడి దగ్గర తీసేసినవి బాగుంటే కనుక ఇలాగ వాటర్లో వేసి పెట్టుకుంటూ ఉంటానండి. మా వాడు ఈరోజు మ్యాగీ చేయమన్నాడు. వాడికి మ్యాగీ తిని చాలా రోజులు అయిందంట. మ్యాగీ కావాలంటే బ్రేక్ఫాస్ట్ కింద ఇంకా మ్యాగీ చేసేస్తున్నాను. అప్పుడప్పుడు ఇస్తానండి, ఎక్కువ రెగ్యులర్గా అయితే ఏం చేయను. ఈ మ్యాగీలు అవి మంచివి కాదు కదా, అందరికీ తెలిసే. నేను కూడా ఎక్కువ చేయను, ఎప్పుడైనా వాడు బలవంత పెడితే చేసి పెడుతూ ఉంటాను. వాడికి చాలా ఇష్టం. పిల్లలందరికీ మ్యాగీలు, నూడిల్స్లు ఇవే ఇష్టం వాళ్ళకి. అదేంటో కానీ మనం ఇంట్లో ఎన్ని రకాలు చేసి పెట్టినా మ్యాగీ కావాలంటాడు. మార్నింగ్ టీవీ చూస్తూ బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. పొద్దున్న మొదలెట్టేస్తాడు. హాలిడే ఉన్న రోజున బొమ్మలు పెట్టుకుని చూస్తూ ఉంటాడు. నా పూజ అయితే అయిపోయింది. ఇలాగ శుభ్రం చేసేసుకుంటాను, ముందే చేసేసుకుని అప్పుడు పూజ చేసుకుంటానండి. తులసమ్మ దగ్గర ఎండ చూసారా ఎలా ఉందో, చాలా ఎక్కువగా ఉంది. వస్తే వర్షం లేదా ఎండ, చాలా దారుణంగా ఉంటుంది కాలం అయితే మాత్రం. నేను బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. అలాగే చికెన్ తెచ్చారు, చికెన్కి కర్రీ చేస్తున్నాను. మా వాడికేమో చపాతీ పరోటా తెచ్చుకుంటా అన్నాడు. ఐడి పరోటా ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాడు. నేను చేస్తానన్నా సరే వద్దు, నాకు ఐడి పరోటానే కావాలని అది కూడా తెచ్చుకున్నాడు. మాకు కొంచెం రైస్కు నేను పెట్టేశాను అనమాట. ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. ఈరోజు ఈవినింగు సంపూర్ణ గ్రహణం కదా, నేనైతే తొందరగా చేసేసుకొని ఈవినింగు చాలా తొందరగా అన్ని పనులు అవగొట్టుకుని 8 కల్లా పడుకుందాం అనుకుంటున్నాను. నేనైతే మాత్రం చాలా త్వరగా తినేసి చాలా త్వరగా పడుకుంటే నైట్ వచ్చింది కాబట్టి మనకు అంత ఇది ఉండదండి. ఈవినింగ్ ఏదైనా చాలా తేలిగ్గా అరిగేది చేద్దామని కొద్దిగానే ఈ పూటకి సరిపడగానే చికెన్ అవి తెచ్చుకున్నాము. సాయంత్రము ఏదైనా తేలిగ్గా అరిగేది తినేసి తొందరగా పడుకుంటే మనకి నైట్ గ్రహణం టైంకి మనం పడుకుంటాం కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఉండదు. చాలామంది ఇవి పాటిస్తారండి, మేము కూడా పాటిస్తాము. గ్రహణ నియమాలు అవి చేస్తూ ఉంటాను నేను. ఈసారి అయితే చంద్రగ్రహణం చాలా ఎక్కువసేపు ఉంటుందంట. కొన్ని రాసులకు కూడా ఉందన్నారు. అందులో మా రాశి కూడా ఉంది. అది చూడాలి. నేనైతే ఇలాగ శాంతులు అయితే శాంతులు అంటారు, అవి ఇవి అంటారు, అవి అయితే ఎప్పుడు చేయించుకోలేదండి. మామూలుగా ఇంట్లో చేసుకునేటట్టే చేసుకుంటాను. గ్రహణం విడిచిన తర్వాత మనం ఎలాగ నైట్ పడుకుంటాం కాబట్టి మార్నింగ్ స్నానం అది చేసి ఇల్లు అవన్నీ తుడిచేసుకుని అన్నీ శుభ్రం చేసేసుకుని దేవుడి పటాలు అవి తుడిచేసుకుని పూజ చేసుకుంటాం. అందరం తల స్నానం అయితే చేసేస్తాము. అంతేనండి, అంతకు మించి నేను ఇంకెక్కువ ఏమి చేయను. అంటే చాలామంది గుళ్ళకి వెళ్ళాలి, అవి ఇవ్వాలి అంటూ ఉంటారు కదా, అవన్నీ అయితే ఏం చేయనండి. సింపుల్గా ఇంట్లోనే చేస్తాను. ఇది ఐడి పరోటా బయట మనం ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇలా తీసుకొచ్చి మనం పెనం మీద కాస్త అటు ఇటు ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి. ఇవి చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. కాకపోతే మైదా పిండితో చేస్తారు ఇది. మా వాడు ఎప్పుడైనా మా బాబుకి ఇష్టమని తెప్పిస్తాను. ఇంట్లో చేసిన దానికి బయట చేసిన దానికి టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అంటాడండి మా వాడు. ఏంటో మరి ఆ బయట టేస్ట్ ఎందుకు బాగుంటుందో అర్థం కాదు. ఇంట్లో మనం ఎంత హెల్తీగా చేసి పెడతాం. ఏంటో పిల్లలు ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతూ ఉండాలి. వాడికి లంచ్ ఇలా ప్రిపేర్ చేశానండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.